వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనము వడలు తింటే చట్నీ సాంబార్లో వడలు తింటే ఆ ఫీలింగే వేరండి. మరి కొందరైతే చికెను మటను కర్రీలో వడ కాంబినేషన్లో ఆస్వాదించారు. పండగ సమయంలో ఖచ్చితంగా వడలు వండుకొని తినాల్సిందే. అయితే మనం ఎప్పుడైనా ఆలోచించామా వడ మధ్యలో రంధ్రము ఎందుకు ఉంటుందని? వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో దాని వెనుక కారణాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా. సాధారణంగా మనందరి ఇళ్లలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా చేస్తుంటారు. ఇందుకోసం ఇడ్లీ, దోశ, ఉప్మా, చట్నీ, పూరీలతో పాటు వడ కూడా చాలా ఫేమస్. బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ మంది చేసేది ఇడ్లీ, వడ. 2 ఇడ్లీ తిన్నాక ఒకటైనా వడ తింటేనే తృప్తిగా ఉంటుందని కొందరికి, చాలా మందికి బ్రేక్ఫాస్ట్లోనే వడ అంటే ఇష్టపడుతుంటారు. చట్నీ సాంబార్లో వడను తింటే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మరి కొందరు చికెను మటను కర్రీలలో వడ కాంబినేషన్ను ఆస్వాదిస్తారు. పండగల సమయంలో ఖచ్చితంగా వడలు వండుకొని తినాల్సిందే. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది అని? వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో దాని వెనక కారణాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. వడలు సాధారణంగా మందంగా ఉంటాయి. వడ మధ్యలో రంధ్రం లేకుండా వేయించినట్లయితే బయట భాగం త్వరగా ఉడికిపోతుంది, కానీ లోపల పిండి పచ్చిగా ఉంటుంది. ఒక రంధ్రం చేసి వేడి నూనెలో వేయటం వల్ల వడ లోపల వెలుపల సమానంగా వేయించవచ్చు. ఈ విధముగా వడ అన్ని వైపుల సమానంగా ఉడికిపోతుంది. పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వడ బంగారు రంగులోకి క్రిస్పీగా మారుతుంది. ఈ పద్ధతిని డోనాట్స్ తయారీని కూడా ఉపయోగిస్తారు. వడలో రంధ్రాలు వేయడానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. వడ బాగా ఉప్పకుండా నిరోధించడానికి మధ్యలో రంధ్రం పెడతారు. వడ మధ్యలో